నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆకలితో ఉన్నటువంటి గోపబాలకులు బలరామకృష్ణుల్ని ప్రార్థించారు, ఏదైనా ఉపాయం చేసి మా ఆకలి తీర్చండి అంటే. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఇదిగో ఈ దగ్గరలోనే బ్రాహ్మణోత్తములు యజ్ఞం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి అన్నం తీసుకురండి అని పంపిస్తే ఆ యజ్ఞం చేసేటువంటి వేద విధులు తిరస్కరించారు. తిరిగి వచ్చినటువంటి గోపబాలకులతో శ్రీకృష్ణ స్వామి ఒక చక్కని ఉపాయాన్ని చెప్పారు. ఏమిటా ఉపాయము అంటే, బ్రాహ్మణోత్తముల్ని కాదు వారి భార్యలను అడగండి అని చెప్పేటప్పటికి మళ్ళీ గోపబాలకులు వెళ్ళి బ్రాహ్మణ పత్నుల్ని ప్రార్థించారు. శ్రీకృష్ణుడు వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు అని చెప్పంగానే 4 విధములైనటువంటి చక్కని భక్ష్య భోజ్య లేహ్య పానీయములతో ఆహారములను సమకూర్చుకుని ఆ బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణస్వామి దివ్య రూపాన్ని దర్శించాలనేటువంటి చక్కని కోరికతో ఉత్సాహంతో ఆనందంతో మైమరిచిపోయి ఈనాడు మనకు భగవద్దర్శన ప్రాప్తి లభించబోతోందనే సంతోషంతో బయలుదేరి వచ్చి ఆ కృష్ణుణ్ణి చూచారు. శ్యామం హిరణ్య పరిధిం వనమాల్య బర్హధాతు ప్రవాళ నటవేషమనువ్రతాంసే విన్యస్త హస్తమితరేణ ధునానమబ్జం కర్ణోత్పలాలక కపోల ముఖాబ్జహాసం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శిస్తే ఎలా ఉన్నాడు ఆయన? నల్లనైనటువంటి మేఘం లాంటి విగ్రహము, అలాగే బంగారుమయమైన కాంతులతో ప్రకాశించే వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. కంఠమునందు వనమాల, శిరస్సున నెమలి పింఛము, గైరికాది ధాతువులు, చిగురుటాకులు ఇవన్నీ అలంకరించుకుని ఉత్తముడైనటువంటి ఒక నటుని వేషంతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన. విలాసంగా తన పక్కనున్నటువంటి గోపబాలకుడు స్నేహితుని మీద ఒక చేతిని ఉంచి మరొక చేతితో పద్మాన్ని ఇలా విలాసంగా తిప్పుతూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ స్వామిని చూచి ఆనందిస్తూ ఉన్నారు ఆ బ్రాహ్మణ పత్నులు. చిరుమందహాసంతో ప్రకాశిస్తున్నాడు కృష్ణస్వామి. ప్రాయశ్రుత ప్రియతమోదయ కర్ణపూరైః యస్మిన్నిమగ్న మనసః తమథాక్షిరంధ్రైః అంతఃప్రవేశ్య సుచిరం పరిరభ్యతాపం ప్రాజ్ఞం యథాభిమతయో విజహుర్నరేంద్ర. ఆ శ్రీకృష్ణ స్వామిని చూడంగానే తాదాత్మ్యతను పొందారు వాళ్ళు. ఆ మనస్సంతా స్వామి నిండిపోయాడు. నేత్రములతో ఆ స్వామిని దర్శిస్తూ ఆ దర్శనం ద్వారా నేత్రముల గుండా స్వామిని తమ మనస్సులో నింపుకుని ఆ మనస్సులోనే శ్రీకృష్ణ స్వామిని ఆలింగనం చేసుకుని ఆనందిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి భావన ఏమిటి అంటే, సాక్షాత్తు పరమాత్ముని యొక్క సంశ్లేషాన్ని మనం పొందాము అనే ఆనందంలో ఉన్నారు. ఇది లౌకికమైనటువంటి సాధారణమైనటువంటి ప్రేమ కాదు, అచింత్యమైనటువంటి భగవత్తత్వ సంబంధమైన అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. శృత ప్రియతమోదయ కర్ణపూరైః. చాలా రోజులుగా వింటున్నారు ఆ ద్విజపత్నులు శ్రీకృష్ణ స్వామి దివ్య లీలల్ని గురించి. ఆ శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైన లీలల్నే వాళ్ళు తమ చెవులకు ఆభరణాలుగా ధరిస్తున్నారు. నిజమైన ఆభరణం ఏమిటి అంటే భగవంతుని యొక్క దివ్య కథలను శ్రవణం చెయ్యటమే. అటువంటి ఉత్తమ భక్తి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఈ మునిపత్నులు తమ కర్ణములకు అలంకారంగా ఏమి ధరించారు అంటే శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విభూతులను శ్రవణం చెయ్యటమే వారి ఆ చెవులకు నిజమైన ఆభరణమై ఉన్నది ఇంతకాలము. యస్మిన్ నిమగ్న మనసః. ఆ శ్రీకృష్ణ స్వామి యందే నిమగ్నమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు. అంతఃప్రవేశ్య సుచిరం పరిరభ్యతాపం ప్రాజ్ఞం యథాభిమతయో విజహుర్నరేంద్ర అక్షిరంధ్రైః. నేత్రములనేటువంటి రంధ్రముల ద్వారా ఆ శ్రీకృష్ణుణ్ణి తమలో ప్రవేశపెట్టుకుని
ఆ హృదయంలో నింపుకుని ఆలింగనం చేసుకుని ఆనందిస్తూ ఉన్నారు. తాస్తథా త్యక్త సర్వాశాః ప్రాప్త ఆత్మదిదృక్షయ విజ్ఞాయ అఖిల దృగ్ద్రష్టా ప్రాహ ప్రహసితాననః. సమస్తమైన ఆశల్ని విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడే పరమాత్ముడనేటువంటి జ్ఞానం కలిగిందో, సాక్షాత్తు శ్రీకృష్ణుడే పిలిచాడని తెలియంగానే ఇంకా అంతకన్నా ఉత్తమమైన గతి ఏమున్నది? ఈ లౌకికమైన సంసార బంధాలన్నీ తుచ్చంగా కనిపించినాయి ఆ బ్రాహ్మణ పత్నులకు. దేనికోసమైతే అందరూ ఆరాటపడుతూ ఉంటారో, ఏ మోక్ష స్థితిని పొందడానికి కోరుకుంటూ ఉంటారో, ఆ స్థితి ఎంతో తేలికగా మనకి లభించింది. ఇప్పుడు మనం శ్రీకృష్ణ దర్శనం చేస్తున్నామంటే మళ్ళీ తిరిగి రానటువంటి స్థితిని పొందుతాము. తిరిగి రాని స్థితి అంటే మళ్ళీ జన్మలేనటువంటి మోక్షాన్ని పొందుతాము. ఆ శ్రీకృష్ణ స్వామి పరమాత్ముని అనుగ్రహం మనకు కలిగిందని భావన చేసి వచ్చారు వారు. త్యక్త సర్వాశాః, వాళ్ళ ఆశలు ఏమీ లేవు. ప్రాప్త ఆత్మదిదృక్షయ, తననే చూడాలి అనేటువంటి అభిమానంతో అనురాగంతో వచ్చి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ గురించి విజ్ఞాయ తెలుసుకుని, అఖిల దృగ్ద్రష్ట, అన్నింటినీ చూచేటువంటి వాడు ఆ పరమాత్మ, ప్రత్యక్ష సాక్షి అయినటువంటి వాడు. ప్రాహ ప్రహసితాననః, నవ్వుతూ ఆ బ్రాహ్మణ పత్నులతో ఇలా అంటున్నాడు. అంటే ఈ వృత్తాంతంలో మనం గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, 10 మంది చూచి పొగట్టం కోసం ఆడంబరంగా చేసేటువంటి కొన్ని క్రియాకలాపాలు, పూజాధికాలు ఏవైతే ఉంటాయో అవి మోక్షాన్ని ఇవ్వజాలవు. ఏదైతే హృదయపూర్వకంగా భక్తి మనలో ప్రవేశించి ఉంటుందో అది మాత్రమే భగవద్ అనుగ్రహానికి పాత్రమవుతుందని ఈ వృత్తాంతం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణ పత్నుల యొక్క హృదయంలో స్థిరంగా తానే నిలిచి ఉన్నాను అన్న విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చూచారు. చూచి, స్వాగతం వో మహాభాగాః ఆస్యతాం కరవామకిం ఎన్నో దిదృక్షయా ప్రాప్తాః ఉపపన్నమిదం హివః. మీరు చాలా ధన్యులు, ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నారు, మీకు స్వాగతము, రండి. నా మాట ఆలకించి నేను పిలవంగానే అనేక రకములైన భోక్ష్యాలను, లేహ్యాలను, తినుబండారములన్నీ తీసుకుని, అన్నాన్ని తీసుకుని వచ్చారు మా కోసం, గోపబాలకుల కోసం, నా కోసం, అన్నయ్య కోసం. కాబట్టి మీరు పుణ్యాత్ములు, మీ అంత గొప్పవారెవరూ లేరు, కూర్చోండి, రండి, ఆసీనులు కండి, మీకు నేనేం చేయగలను అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ వారిని. ఎన్నో దిదృక్షయా ప్రాప్తా, నన్ను చూడటానికే కదా మీరు వచ్చారు. ఉపపన్నమిదం హివః, ఇది మీకు తగి ఉన్నది, మీరు నిజమైనటువంటి సత్య మార్గంలో ఉన్నారు. ఏ దర్శనం కోసమైతే అందరూ ఎదురు చూస్తూ ఉంటారో ఆ దర్శనం మీకు నేను కలుగజేస్తున్నాను. నన్వద్ధా మయి కుర్వంతి కుశలాః స్వార్థ దర్శనాః అహైతుక్య వ్యవహితాం భక్తిమాత్మ ప్రియే యథా. స్వార్థ దర్శనాః, నిజమైనటువంటి పురుషార్థాన్ని దర్శించేటువంటి జ్ఞానమున్నటువంటి మహాత్ములు మాత్రమే. వారు ఎలాంటి వాళ్ళు? కుశలాహ, నేర్పు కలిగిన వారు. వాళ్లే నన్ను చేరుకోగలుగుతారు. నిజమైన ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని ఆలోచన చేసి తెలుసుకోగలిగినటువంటి జ్ఞానులు కొంతమందే ఉంటారు. వాళ్ళ వలె మీరు కూడా నిజమైన జ్ఞానాన్ని పొంది ఉన్నారు. ఏదైతే ఉత్కృష్టమైన ప్రయోజనం ఉందో, నా దర్శనం ఉన్నదో అది మీకు లభించింది. కాబట్టి మీరు చాలా గొప్పవారయ్యారు. అహైతుక్య వ్యవహితాం భక్తిమాత్మ ప్రియేయథ. ఏ విధమైనటువంటి ఫలితముల పట్ల ఆసక్తి లేకుండా, కారణం లేకుండానే నన్ను ఇష్టపడుతూ ఉంటారు జ్ఞానులు, యోగులు. వీళ్ళందరూ కూడా అలా ఇష్టపడినప్పుడే కదా మోక్షం సిద్ధించేది. ఆ యోగులు, మహానుభావులు ఏ విధంగా అయితే అకారణంగా ఫలాపేక్ష లేకుండా నిర్వ్యాజమైనటువంటి ప్రేమాభిమానాలతో నన్ను తమ మనస్సులో లగ్నం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారో, అటువంటి యోగుల వలె మీరు కూడా నన్ను మీ హృదయ సీమలో స్థిరంగా నిలుపుకోగలిగారంటే మీకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు? కాబట్టి ప్రాణబుద్ధి మనస్వాత్మధారాపత్య ధనాదయః యత్సంపర్కాత్ ప్రియా ఆసన్ తతః కోన్వపరః ప్రియః. ఆత్మస్వరూపుడై ఉన్నటువంటి ఆ పరమాత్ముని వల్లనే ఈ దేహం కానీ, ప్రాణం కానీ, ఇంద్రియాలు కానీ, సంసారం కానీ
భర్త, భార్య, పుత్రుడు, బంధువులు ఇలాంటి అనుబంధాలన్నీ కలుగుతూ ఉంటాయి. అదే విషయాన్ని పరమాత్మ చెబుతున్నారు. అందరికీ ఇటువంటి బంధాలు ఏర్పడేదే పరమాత్మ సంబంధం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి నా కారణంగా మీకు ఏర్పడినటువంటి ఈ బాంధవ్యాలను, బంధుత్వాలను విడిచిపెట్టడం తగినటువంటిది కాదు. యత్సంపర్కాత్ ప్రియా ఆసన్ తతః కోన్వపరః ప్రియః. ఆత్మ కంటే ప్రియమైనది వేరొకటి ఏముంటుంది? ఆ ఆత్మ వల్లే కదా ఈ లౌకికమైనటువంటి సంసార బంధములన్నిటి పట్ల ఒక రకమైనటువంటి సంఘం ఏర్పడుతూ ఉన్నది, అభిమానం ఏర్పడుతూ ఉన్నది. అందువల్ల మీరు ఈ ఆత్మ వల్లనే ఏర్పడినటువంటి ఈ సంబంధాలను తిరస్కరించకుండా మళ్ళీ మీ భర్తల దగ్గరికి వెళ్ళండి. తద్యాతదేవయజనం పతయోవో ద్విజాతయః స్వసత్రం పారయిష్యంతి యుష్మాభిర్గృహమేధినః. అందువల్ల మీ వల్లనే గృహస్థులైనటువంటి మీ భర్తలను విడిచి ఉండడం తగినటువంటి పని కాదు. వాళ్ళక్కడ యజ్ఞం చేస్తూ ఉన్నారు, ఆ యజ్ఞం దగ్గరికి మీరు వెడితేనే వాళ్ళ యజ్ఞము పరిసమాప్తమవుతుంది. అందువల్ల ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఆ యజ్ఞాన్ని పరిసమాప్తం చెయ్యండి అని కృష్ణస్వామి బ్రాహ్మణ పత్నులకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. అది వినంగానే బ్రాహ్మణ పత్నులు ఇలా అంటున్నారు. పత్న్య ఊచుః మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం ప్రాప్తా వయం తులసిదామ పదావసృష్టం కేశైర్నివోఢుమతి లంఘ్య సమస్త బంధూన్. స్వామి, నీ దర్శనం కోసమే మేమంతా తహతహలాడుతూ ఇక్కడికి వచ్చాం. నీకన్నా పరమ అవధి వేరొకటి లేదు అని తెలుసుకుని వచ్చాం. నిన్నే మా హృదయంలో నింపుకుని ఉన్నాం. అటువంటి భక్తులమైనటువంటి మమ్మల్ని తిరిగి వెళ్ళమనడం ఏమైనా సమంజసమేనా? నీకు ఇంత కఠినమైన వాక్యాన్ని మా మీద నీవు ప్రయోగిస్తావా? మళ్ళీ అక్కడికి వెళ్ళమంటావా? ఆ సంసారంలో ప్రవేశించమంటావా? వేదములు ఏదైతే చెప్పాయో ఆ విషయాన్ని నీవు నిజం చెయ్యాలి స్వామి. సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం. ఏం చెబుతున్నాయి వేదములు? ఏం చెబుతున్నాయి అంటే నీ పాదములను ఆశ్రయించటమే పరమావధి అని చెబుతున్నాయి కదా. నస పునరావర్తతే నమే భక్త ప్రణశ్యతి మొదలైన వాక్యములతో ఎవరైతే పరమాత్మను ఆశ్రయిస్తారో వాళ్ళు మళ్ళీ జన్మించటం అనేటువంటిది ఉండదు, మోక్షాన్ని పొందుతారు అని వర్ణించి చెప్పారు కదా. నా భక్తులైనటువంటి వాళ్ళు ఎప్పటికీ నాశనమును పొందరు అని పరమాత్ముడవైన నీవే తెలియజేశావు. అలాంటి పరమాత్మ స్వరూపుడవైన నిన్ను మేము ఈనాడు పొంది ఉంటే మళ్ళీ మమ్మల్ని ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికే ఆ సంసారంలోకే వెళ్ళమంటున్నావు. ఇది నీకు తగినదేనా? ప్రాప్తా వయం తులసిదామ పదావసృష్టం కేశైర్నివోఢుమతి లంఘ్య సమస్త బంధూన్. నీ పాదస్పర్శను పొందినటువంటి ఒక తులసి దళమునైనా తులసి మాలనైనా మా శిరస్సుల యందు ధరించటానికి భక్తితో మేము సిద్ధంగా ఉన్నాం. నీ పాదస్పర్శ వల్ల పునీతమైనటువంటి ఆ తులసిమాలను తులసి దళాన్ని మా శిరస్సున భక్తితో ధరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీవు తప్ప మాకు వేరే ప్రపంచమే లేదు. అది తెలిసే సమస్తమైన బంధుత్వాలను బాంధవ్యాలను విడిచిపెట్టి అతిక్రమించి నీ దగ్గరకు వచ్చాం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ నీవు మమ్మల్ని వెనక్కి వెళ్ళమంటే మేమేమైపోతాం చెప్పు స్వామి. గృహంతి నో నపతయ పితరౌ సుతావ నభ్రాతృ బంధు సుహృద కుత ఏవ జాన్యే తస్మాత్ భవత్ ప్రపదయో పతితాత్మనాం నో నాన్యా భవేద్గతిరరిందమ తద్విధేహి. అరిందమ అంతఃశత్రువులను నశింపజేసేటువంటి ఓ పరమాత్మ, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములనే అంతఃశత్రువులను నశింపజేసేటువంటి ఓ పరమాత్మ, నీకు నమస్కారం. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినటువంటి మేము తిరిగి వెడితే మా పతులు మమ్మల్ని స్వీకరిస్తారా? మా బంధువులు ఆదరిస్తారా? నువ్వు పిలిచావని తెలియంగానే ఆ పదార్థాలన్నీ తీసుకుని, అన్నాన్ని తీసుకుని, భక్ష్యాలు తీసుకుని నీ దగ్గరికి బయలుదేరి వస్తుంటే వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళ మాటలు మేము పట్టించుకోలేదు, వాళ్ళని ఉల్లంఘించి నీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి తిరిగి అక్కడికి వెడితే వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారా? నో పతయ నా పతయ పితరౌ సుతావ. తల్లిదండ్రులు కానీ, మా సంతానం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇతరులు ఎవరైనా సరే మమ్మల్ని ఆదరిస్తారా? సొంత వాళ్లే ఆదరించకపోతే ఇతరులు ఎందుకు ఆదరిస్తారు? కాబట్టి
నీ పాదాల మీద వచ్చి పడ్డాం మేము. ఇది తప్ప మాకు వేరే ప్రపంచం లేదు, వేరే గతి లేదు. కాబట్టి నిన్ను సేవించుకునేటువంటి భాగ్యం మాకు కలిగించు, నీ దాస్యాన్ని మాకు అనుగ్రహించు అని భక్తిపూర్వకంగా వేడుకుంటున్నారు. ఆ పరమాత్ముని యొక్క దివ్య జ్ఞానాన్ని, దివ్య తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఆ బ్రాహ్మణ పత్నులు. శ్రీ భగవానువాచ పతయో నాభ్యసూయేరన్ పితృభ్రాతృసుతాదయ లోకాశ్చవో మయోపేతాః దేవా అప్యనుమన్వతే. మీరు భయపడనవసరం లేదు. మీరు తిరిగి వెళ్ళినట్లయితే మీ భర్తలు తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తారు. ఇది నా మాటగా చెబుతున్నాను. మీ స్నేహితులైనా, బంధువులైనా, పుత్రులైనా ఎవరైనా సరే మిమ్మల్ని ఆదరించి తీరుతారు. ఈ విషయాన్ని లోకమంతా అంగీకరిస్తుంది. నా దగ్గరకు వచ్చినటువంటి వారిని తిరస్కరించేటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు. అంత సాహసం దేవతలే చెయ్యరు. లోకాశ్చవో మయోపేతాః దేవా ఆప్యనుమన్వతే. నా ఆజ్ఞతో దేవతలు కూడా అంగీకరిస్తారు. ఇది నా మాట. మీరు తిరిగి వెళ్ళండి, మీ పతులు మిమ్మల్ని తిరస్కరించరు అని చెబుతున్నారు శ్రీకృష్ణుల వారు. నప్రీతయే అనురాగాయ యంగసంగో నృణామిహ తన్మనో మయి యుంజానాః అచిరాత్ మామవాప్స్యథ. అనురాగము, ప్రీతి ఈ రెండూ కలగడానికి శారీరకమైనటువంటి సంబంధమే ప్రధానమైనటువంటిది కాదు. మీరు మీ హృదయాన్ని నా యందు లగ్నం చెయ్యండి, మీ సంసార జీవితాన్ని మీరు గడపండి, కానీ మీ హృదయాన్ని మాత్రం నా యందే స్థిరంగా ఉంచండి. ఇది వారికి చెప్తున్న మాటే కాదు, మనందరికీ చెబుతున్న మాట. భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేతనే ఈ జన్మను మనం సంపాదించుకున్నాం. కాబట్టి ఈ సంబంధాలన్నింటినీ మనం అనుభవిస్తూనే సంగం లేకుండా హృదయమునందు మాత్రం ఆ పరమాత్మను నిలబెట్టుకోవాలి. అప్పుడు వీటికి సంబంధించినటువంటి దోషాలు మన దరి చేరవు. తద్వారా పరమాత్మని అనుగ్రహాన్ని మనం సముపార్జించుకోగలుగుతాం. తన్మనో మయి యుంజానాః అచిరాత్ మామవాప్స్యథ. మీ హృదయాన్ని నాయందే ఉంచినట్లయితే త్వరలోనే మీరు నా సన్నిధికి చేరుకుంటారు. శ్రీకృష్ణుణ్ణి చిన్నపిల్లవాని వలె భావన చేసి ఎన్నో రకములైనటువంటి మాటలు చెబుతూ ఉంటారు చాలామంది. అది దోషమే. ఆ పరమాత్ముడు చెప్పేటువంటి మాటలు వింటూ ఉంటే సాక్షాత్తు ఆ పరమాత్ముడు చెబుతున్నటువంటి వాక్యాలే ఇవి. ఒక చిన్ని బాలుడు ఇన్ని రకములైనటువంటి భగవత్ సంబంధమైన విషయాలను, భగవద్జ్ఞానాన్ని పంచగలుగుతాడా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాబట్టి మీరు మీ హృదయాన్ని నా యందు నిలిపినట్టయితే నా సన్నిధికి చేరుకుంటారని చెబుతున్నారు. శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాత్ మయి భావోన్వకీర్తనాత్ నతథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్. ఎన్నో మార్గాలున్నాయి నన్ను చేరుకోవటానికి. మీరు ఇంటికి వెళ్ళి మీ సంసార జీవితాన్ని గడుపుతూనే నా సంబంధమైనటువంటి కథలను వినటం ద్వారా, నన్ను దర్శించడం ద్వారా, హృదయంలో ధ్యానించడం ద్వారా, నాయందే మీ భావమును చక్కగా నిలుపుట ద్వారా చక్కగా మీరు నన్ను చేరుకోగలుగుతారు. నా దగ్గరగా ఉంటేనే సాధ్యమవుతుంది అది అని అనుకోనవసరం లేదు. శ్రీ సుఖ ఉవాచ. భౌతికంగా నా సన్నిధిలో ఉండాలని మీరు కోరుకోనవసరం లేదు. మీ హృదయాన్ని నా సన్నిధిలో ఉంచండి అని చెబుతున్నారు పరమాత్మ. హృదయం లేకుండా ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ దానివల్ల ప్రయోజనం లేదు. హృదయం దగ్గరగా ఉంటే ఎంత దూరంగా ఉన్నా పరమాత్మ సన్నిధిలో ఉన్నట్టే అని వర్ణిస్తున్నారు. శ్రీ సుఖ ఉవాచ. ఇత్యుక్తా ద్విజపత్న్యస్తాః యజ్ఞవాటం పునర్గతాః తే చానసూయవస్వాభిః స్త్రీభిః సత్రమపారయన్. ఈ విధంగా శ్రీకృష్ణుని యొక్క ఆదేశానుసారం ఆ బ్రాహ్మణ పత్నులు అక్కడి నుంచి బయలుదేరి శ్రీకృష్ణ స్వామిని తనివి తీరా దర్శించి బయలుదేరి మళ్ళీ యజ్ఞం జరిగేటువంటి తమ పతుల దగ్గరకు చేరుకున్నారు. వారు వెళ్ళిన తర్వాత పతులు కూడా వీరి పట్ల ఏ విధంగానూ అసూయను పొందలేదు, ద్వేషాన్ని పొందలేదు. వాళ్ళు స్వాగతించారు పతులు. ఆ బ్రాహ్మణోత్తములు తమ పత్నులతో కలిసి యజ్ఞాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. శ్రీకృష్ణ స్వామి చెప్పిన తర్వాత ఆ మాటకి ఎదురేముంది. తత్రైకా విధృత భర్త్రా భగవంతం యథాశ్రుతం హృదోపగుహ్య విజహౌ దేహం కర్మానుబంధనం. అందరూ బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణ స్వామి వచ్చాడని తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేశారు. కానీ
అలా వచ్చేటువంటి ఒక బ్రాహ్మణ పత్నిని ఆమె భర్త నిరోధించాడు, వెళ్ళటానికి వీల్లేదని. ఆమెకేమో శ్రీకృష్ణ స్వామిని దర్శించాలని తహతహగా ఉంది, భక్తిభావంతో హృదయం అంతా నిండిపోయింది. తన భర్త వెళ్ళనివ్వకపోవటంతో ఏమీ చెయ్యలేక తన మనస్సులోనే ఆ శ్రీకృష్ణ స్వామిని తలుచుకుంటూ తలుచుకుంటూ ప్రాణాలు విడిచింది ఆ బ్రాహ్మణ పత్ని. భగవానపి గోవింద తేనైవాన్నేన గోపకాన్ చతుర్విధే నాశయిత్వా స్వయం చ బుభుజే ప్రభు. ఆ తరువాత పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణ పత్నులు ఇచ్చినటువంటి చక్కని ఆ 4 విధములైనటువంటి పదార్థములను, అన్నాన్ని తమ మిత్రులతో, అన్నగారైన బలరామునితో కలిసి చక్కగా భుజించారు, ఆనందించారు. ఏవం లీలా నరవపు నృలోకమనుశీలయన్ రేమే గోగోప గోపీనాం రమయన్ రూపవాకృతై. ఈ విధంగా సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి మానవుని వలె తన లీలను చూపిస్తూ మానవుల యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నట్లుగా నటిస్తూ ఈ మానవలోకంలో ఎన్నో రకములైనటువంటి లీలలను ప్రదర్శిస్తూ గోవులతో, గోపాలకులతో ఆనందంగా చక్కగా సంభాషిస్తూ సంచరిస్తూ ఉన్నారు. అథానుస్మృత్య విప్రాస్తే హ్యన్వతప్యన్ కృతాగస యద్విశ్వేశ్వరయోర్యాచనా మహన్మను విడంబయో. ఆ తరువాత ఆ బ్రాహ్మణ పత్నుల యొక్క భర్తలు తాము చేసినటువంటి పొరపాటుని తెలుసుకున్నారు. మేమిక్కడ యజ్ఞం చేస్తున్నాము, స్వర్గం పొందడానికి అనుకున్నాం, కానీ అన్నింటినీ ఇచ్చేటువంటి వాడు ఆ శ్రీకృష్ణుడే అన్న విషయాన్ని మాయలో పడి తెలుసుకోలేకపోయాము. ఎంత తప్పు చేశాం. మాకన్నా పాపాత్ములు ఉంటారా? యద్విశ్వేశ్వరయో యాచన మహన్మ నృవిడంబయో. మానవ రూపంలో నటిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి చూచి మానవుడే అనుకున్నాం, కానీ పరమాత్ముడనేటువంటి ఆలోచన మాకు కలగలేదు. ఇది కూడా శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన మాయే. వారిద్దరూ బలరామకృష్ణులు మమ్మల్ని యాచిస్తే అన్నం కావాలి అని గోపబాలకుల ద్వారా మేము మూఢమతులమై తిరస్కరించాము అని పశ్చాత్తాపపడుతూ ఉన్నారు ఆ బ్రాహ్మణోత్తములు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.